తులారాశి వాళ్లకు ఈ వారం ఉద్యోగ జీవనంలో కొంత ప్రతికూలతలు ఉన్నప్పటికీ మీరు తీసుకునేటువంటి జాగ్రత్తల వలన మెల్లమెల్లగా ఆ సమస్యలు ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. అధికారులు వివిధ రూపాల్లో మీకు సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వారు ఇచ్చేటటువంటి ఆ సూచనలు సలహాలు మీకు బాగా ఉపయోగపడబోతున్నాయి. జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. పదోన్నతులు జీతభత్యాలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం మీరు కొన్ని రకాల ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారంలో మీకు కలిగేటటువంటి లాభాలను జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. తొందరపడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా శక్తికి మించినటువంటి లేదా అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకోవటం, ముఖ్యమైనటువంటి చర్చలు జరిపేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిత్యావసర సంబంధమైనటువంటి కుటుంబపరమైనటువంటి ఖర్చులు కూడా ఈ వారం కొంత అధికంగానే ఉండబోతున్నాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా దూరదేశ సంబంధమైనటువంటి చర్చలు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల నుండి మంచి శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతుంటాయి. అలాగే సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కూడా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీమన్నారాయణుని పూజించటం, ఆరాధించటం మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది.